అందరూ చెప్పండి మాట. ఆమె తన ఇంటి వారికి ఏం చేస్తుందంట? భోజనం సిద్ధపరుస్తుంది. ఆమె పెందలకడ లేచి, అది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు లేస్తుంది? ఏ స్త్రీ అయితే పెందలకడ లేచి ఏం సిద్ధపరచాలి? భోజనం అంటే ఆ భోజనం కాదు, ఇంకా వేరే భోజనం లేదా మనకి? దేవుని భోజనం. దేవుని దగ్గర మన్నా కోసం మోషేకి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? చీకటితో లేచి వెళ్ళి మన్నా కూర్చుకోండి. ఒకవేళ మీరు బద్ధకంతో 9ంటికి లేచారనుకో, మన్నా దొరకదు. అది ఎలా పడిద్దో తెలుసా? మన్నా పొద్దున్నే మంచు పడిద్దంట. మంచు ఎలా ఉంటుందండి? తెల్లగా మంచి గడ్డలా పేరుకుంటుంది. దాని మీద మన్నా కురిపిస్తాడు దేవుడు. మన్నా అంటే అది కూడా చిన్న గింజలు, చిన్న చిన్న గింజల్లా ఉంటుంది. దాన్ని బైబిల్లో కొత్తిమీర గింజలాగా ఉంటుంది అని రాయబడి ఉంది. అంటే కింద పడితే మట్టి అంటిద్దని దేవుడు చూడండి ఎంత చక్కటి ప్లాను. ఆ మన్నాని ఆ మంచు మీద పడితే, ఆ మంచు మీద పడిన మన్నాని ఏం చేయాలి? వెళ్ళి పొద్దున్నే వెళ్ళి పోగు చేసుకొని దాన్ని తెచ్చుకొని ఏ రోజు ఆ రోజు మళ్ళీ రేపటికి ఎల్లుండికి నేను బద్ధకస్తురాలని, నేను 2 రోజుల దాకా వంట చేయను, 3 రోజుల దాకా వంట చేయను, ఈ కూరే సరిపెడతా, ఈ అన్నమే సరిపెడతా, ఈ పప్పే సరిపెడతా కాదు. తెచ్చుకొని పెట్టుకొని తినేవాళ్ళు. ఒకవేళ ఎవరైనా లేటుగా లేచారనుకోండి, బద్ధకం ఉంటారు కదా కొంతమంది, లేరంటారా? ఎంతమంది సోమరిపోతులు ఉంటారు తెలుసా? క్రైస్తవుల్లో ఉండడం చాలా దురదృష్టకరం. లేకుండా ఒకవేళ ఎవరైనా లెగకపోతే వీడు ఆర్చుకొని తీర్చుకొని వెళ్ళాడు అనుకోండి, అదేమైంది? ఆ మంచు కరిగిపోయి ఇది కూడా కిందకి వెళ్ళిపోయి పాడైపోయేది. అంటే మంచు ఎన్నింటి దాకా ఉంటుంది? సూర్యుడు రాకముందే మంచు పడిద్ది. సూర్యుడు వస్తే మంచు పడి ఉంటుంది కానీ కరిగిపోద్ది. సూర్యుడి వేడికి అది ఏమైంది? కరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మంచు పడిన దాని మీద దేవుడు మన్నా కురిపిస్తే ఆ మన్నాన్ని తీసుకోవడానికి వీళ్ళు చీకటితో వెళ్ళాలి. అది దేవుడు యొక్క ప్లాన్. దేవుడు మన జీవితంలో కూడా ఒక ప్లాన్ ఉంటుంది. ఎవరైతే ఏ స్త్రీ అయితే ఉదయకాలం ముందు లేసి ప్రార్థన చేసిద్దో ఆ కుటుంబంలో దేవుడు ఏ కొరత పెట్టడండి. నీ కుటుంబంలో ఏదైనా కొరత ఉందంటే, ఆత్మీయంగా కొరత ఉందా, లేకపోతే ఆరోగ్య విషయంలో కొరత ఉందా, లేకపోతే ఆహార విషయంలో కొరత ఉందా, ఏ కొరత ఉన్నా సరే ఆ స్త్రీ ఏం చేయాలి? పొద్దున లేసి చెప్పండి, తెల్లారుజాము ప్రార్థన చేసేస్తే యథార్థంగా చేతులు ఎత్తండి. యథార్థంగా చీకటితో 3ంటికి లేచి నేను చేస్తున్నానమ్మా అన్న. ఎప్పుడైనా చాలా తక్కువ మంది ఉన్నారు. 5ంటికంటే నీకు అదే తెల్లారి, నువ్వు 3ంటి దాకా పడుకోగా సరే తెల్లవారులు ఆమె ప్రార్థన చేస్తుంటుంది ఆమెకు ఉన్న హెల్త్ ఇష్యూని బట్టి. ఓకే, ఎంతమంది ఎత్తారు? 1 అరచేయి కదా, ఫుల్ చేయి ఎత్తండి. 1 2 3 4 5 7 8 9. మిగతా వాళ్ళని అందరూ ఎందుకు చేయట్లేదు? మహిమ ఏంటి ఎత్తలేదు అంటే ఆమె లేచిద్ది కానీ చేయదు, పడుకుంటుంది. ఏంటమ్మా 5ంటికి లేస్తారా? ఓకే, ఎర్లీగా ఏదైనా లెగంగానే ముందుగా దేవుడికి 3ంటికి లేచేవాళ్ళు కావచ్చు, 4ంటికి 5ంటి వరకు నో ప్రాబ్లం. 5ంటి వరకు దేవుడి యొక్క, అంటే మనం 5ంటిలో చేసే పని ఏమి ఉండదు కాబట్టి ముందుగా దేవుడికి సమయం ఇవ్వడం. ఏ స్త్రీ అయినా మీరు రోజు నుంచి నేర్చుకోండి. మిగతా వాళ్ళు, నువ్వు ఉదయకాలం మంది లేచి నువ్వు చేతులు ఎత్తకపోతే నీ కుటుంబం కోసం, ఉదయకాలం మంది లేచి నువ్వు దేవా నా కుటుంబాన్ని ఆత్మీయ ఆహారంతో నింపు, ఈ లోక సంబంధమైన శరీరాహారంతో నింపు, సమృద్ధిగా ఉంచాలి అంటే ప్రార్థన చేసే స్త్రీగా ఉండాలంట. ప్రార్థన చేయలేదనుకోండి ఆ కుటుంబంలో దరిద్రం. ఎందుకు దరిద్రం? ఎందుకు రోగాలు? ఎందుకు గొడవలు? ఎందుకు మనస్పర్ధలు? ఎందుకు గలిబిలు? ఎందుకు కొట్లాటలు? ఎందుకు చాలని జీతాలను కొట్టుకొని భార్యాభర్తలు ఎప్పుడు రోడ్డు ఎక్కడో, లేదా ఇంట్లో పిల్లలు మనశ్శాంతి లేకుండా ఉండడం, లేకపోతే మాకు రోగం ఎప్పుడు హాస్పిటల్. ఎందుకు? నువ్వు దేవుడు చెప్పిన ప్లాన్ని మీరుతున్నావు, అతిక్రమిస్తున్నావు. దేవుడు నేను ఉదయకాలం మంది లేచి మొరపెట్టమన్నాడు. ఉదయకాలం మంది లేచి నువ్వు మన్నా కోసం ఎదురు చూడాలి. నువ్వు మన్నా కోసం ఎదురు చూడకపోతే నువ్వు లేచేటానికి అది ఉండదు కదా. నువ్వు ఎప్పుడో లేచి 9ంటికి స్తుతి ప్రార్థన పెడతా ఎట్టుంటుంది? ఇది కరెక్ట్ అయిన క్రమం కాదు. దేవుడు మనకి ఇచ్చిన క్రమం. నువ్వు తర్వాత పడుకో కావాలంటే 7ంటి దాకా 8ంటి దాకా. ఎప్పుడు దేవుడిని స్తుతించేసి ప్రార్థన చేసి చక్కగా ఆ తర్వాత కాసేపు పడుకొని నువ్వు నిదానంగా లేచి మళ్ళీ నీ పిల్లలు మళ్ళీ పని ఉంటే పడుకోవద్దు. అలానే అమ్మగారు పడుకోవద్దని శుభ్రంగా పడుకోను ఇంట్లో వెళ్తే ఇక ఎద్దాలు. అలా కాదు, నీకు టైం ఉంటే నీకు ఏ పని లేకపోతే
కనిపెట్టుకో, దర్శనాలు వస్తాయి. లేదు అంటే నీకు పని ఉంటే పని చేసుకో, కానీ ఉదయకాలం లేవడం మాత్రం మర్చిపోవద్దు. ఎప్పుడైనా నీకు మరీ శరీరం బాగా అలసటగా ఉండి ఏదైనా వేళ్ళ మీద లెక్క పెట్టాలి. నీ ఒక లెగలేని రోజులు ఉంటాయి, వేళ్ళ మీద లెక్క పెట్టగలగాలి. నేను పలానా రోజు ఒక రోజు లెగలేదు అని గుర్తుండేలా ఉండాలి నీ లెగలేని రోజు. అంతేగాని లెగిసిన రోజులు వేళ్ళ మీద లెక్క పెట్టేలా ఉన్నాయి అనుకోండి, ఇంకా ఆ కుటుంబం ఏముంటుందండి. ఈ స్త్రీ గురించి 31వ అధ్యాయము సామెతల గ్రంథంలో ఏం రాయబడింది? ఆమె పెందల కడ లేచి వారి కుటుంబం ఏముందమ్మా? ఆమె చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనము. సరే, ఏ స్త్రీ చీకటితో లేచి చేతులు ఎత్తిద్దో, ఏ స్త్రీ చీకటితో లేచి ప్రార్థన చేసిద్దో ఆ కుటుంబానికి భోజనం దేవుడు అన్ని సమృద్ధిగా సిద్ధపరుస్తాడండి. లేదు బద్ధకంగా పడుకొని 9 పడుకొని, లేదంటే అంట్లు అక్కడ, బట్టలు ఎక్కడ, మురికి అక్కడ, బూజులు ఎక్కడ, ఇలాంటి వాళ్ళని దేవుడు ఆశీర్వదించడు.